నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మన స్మితా సబర్వాల్ పేరు అయితే చాలా వినిపిస్తుంది. తను ఏంటంటే తన చీఫ్ ఉత్తర్వులు ధిక్కరించారని చెప్పేసి దీని మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు ఏంటంటే స్మితా సబర్వాల్ ఈ పేరు ఎక్కడ చూసినా మనకి వినిపిస్తుంది. ఇంకా ఏంటంటే తను చీఫ్ ఉత్తర్వుల్ని ధిక్కరించారని చెప్పేసి వస్తుంది. ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్ ముందు? సో ఇప్పుడు చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు ఉన్నారు. ఆవిడ సీనియర్ ఐఏఎస్. చీఫ్ సెక్రటరీ అంటే ఐఏఎస్లందరికీ ఒక హెడ్. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎంత వాల్యూ ఉంటుందో చీఫ్ సెక్రటరీ కూడా అంతే వాల్యూ ఉంటుంది. సో ఒకళ్ళు పరిపాలనలోకి హెడ్ అయితే ఇంకొకళ్ళు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి హెడ్. అంటే వీళ్ళిద్దరు ప్యారలల్గా నడుస్తుంటారు పరిపాలనలో. సో అంత పవర్ఫుల్ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ పదవికి ఆ పదవిని ఇప్పుడు శాంతి కుమార్ గారు నిర్వహిస్తున్నారు. చాలా హానెస్ట్ ఆఫీసరు, ప్లస్ చాలా ముక్కుసూటిగా వెళ్తారు. చిన్న మిస్టేక్ను కూడా ఆమె అంగీకరించి అంత హానెస్ట్గా ఉంటారు. సో ఆమె స్మితా సబర్వాల్కి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నీటిపారుదల శాఖకు సంబంధించి అదనపు బాధ్యతలు తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ ఉత్తర్వులు ఇచ్చారు నీటిపారుదల శాఖకు సంబంధించి. కానీ ఆ ఉత్తర్వులను స్వీకరించలేదు స్మితా సబర్వాల్. సో దీంతో గత వారం 10 రోజుల నుంచి ఆ శాఖకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లకి ఆవిడ దూరంగా ఉంటున్నారు స్మితా సబర్వాల్. ప్లస్ ఆ శాఖకు సంబంధించిన ఫైళ్ళన్నీ కూడా పెండింగ్లో పడిపోయాయి. సో కొన్ని వందల ఫైళ్ళు పెండింగ్లో ఉండిపోయాయి. అయితే స్మితా సబర్వాల్ ప్రజెంట్ మిషన్ భగీరథకి సెక్రటరీగా ఉన్నారు. అలాగే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంఓ ఆఫీస్ సెక్రటరీగా కూడా ఉన్నారు. సీఎంఓ ఆఫీస్ సెక్రటరీగా ఉంటూ ఆమె మిషన్ భగీరథ సెక్రటరీగా ఉంటూ ఉన్నటువంటి సమయంలోనే అదనపు బాధ్యతలు నీటిపారుదలకు సంబంధించి ఆవిడకి అప్పచెప్తూ ఉత్తర్వులు ఇచ్చారు చీఫ్ సెక్రటరీ. యాక్చువల్గా చీఫ్ సెక్రటరీ కనుక ఉత్తర్వులు ఇస్తే వాటిని స్వీకరించాలి, ఆ మేరకు విధులు నిర్వహించాలి. ఎవరైనా సరే ఏ ఐఏఎస్ అయినా సరే ఖచ్చితంగా ఒబే చేయాలి. కానీ స్మితా సబర్వాల్ ఒబే చేయలేదు అనేది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకు స్మితా సబర్వాల్ యాక్సెప్ట్ చేయలేదు అని అంటే, కాళేశ్వరం సంబంధించి దాదాపు 82,000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది అనేది తొలి నుంచి వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ప్లస్ ఇప్పుడు ప్రభుత్వం మారింది. గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్మితా సబర్వాల్ ఏ విధంగా వ్యవహరించారు అనేది అందరికీ తెలిసిందే. ఆకునూరు మురళి రిటైర్డ్ ఐఏఎస్, ఆయనే ఒక ట్వీట్ చేయడం జరిగింది. దేశంలోనే ఏ ఐఏఎస్ కూడా హెలికాప్టర్లో ప్రయాణించరు, కేవలం స్మితా సబర్వాల్ మాత్రమే తన విధుల్లో హెలికాప్టర్ను ఉపయోగించారు అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ప్లస్ కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రతి ఫైల్ కూడా ఆమె చేతుల మీద నుంచి వెళ్ళింది అని చెప్పి ఆయన భావిస్తూ ట్వీట్ కూడా చేయడం జరిగింది. ప్లస్ కాళేశ్వరం లేదా మేడిగడ్డ దాంట్లో అంతర్భాగంగా ఉన్న దాన్ని ఇవన్నీ కూడా ఆమెకు తెలిసే జరిగాయి. ఆమె ఎగ్జిక్యూట్ చేశారు అనేది సచివాలయంలో అందరికీ తెలిసినటువంటి న్యూస్ అది. సో ఎందుకంటే సీఎంఓ ఆఫీస్లో ఆమె సెక్రటరీగా ఉన్నారు, ప్లస్ మిషన్ భగీరథకి సెక్రటరీగా కూడా ఉన్నారు. సో కాబట్టి ఈ మొత్తం భారీ నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ప్రతి ఫైలు కూడా ఆమె ఆధ్వర్యంలోనే సీఎంఓ ఆఫీస్లో మొత్తం రన్ అయింది. సో కాబట్టి ఇప్పుడు ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్ళాలన్నా కూడా వెళ్ళనివ్వకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంటుంది అనేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఒక ప్రచారం జరుగుతుంది. దానికి కౌంటర్గా స్మితా సబర్వాల్ ఇటీవల ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. అదంతా ఫేక్ న్యూస్, నేను కేంద్ర సర్వీసులకు వెళ్ళట్లేదు, నేను రాష్ట్ర సర్వీసులోనే ఉంటాను, ప్రభుత్వం తన విధుల్ని ఎక్కడ వాడుకుంటే నేను అక్కడ పనిచేయడానికి సిద్ధం అని చెప్పేసి ఆమె ట్వీట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆ ట్వీట్కి అనుగుణంగా చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఒబే చేసి భారీ నీటిపారుదల శాఖకు సంబంధించిన అదనపు బాధ్యతలను స్వీకరించాలి, కానీ స్వీకరించలేదు. దానికి కారణం ఏంటంటే, ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ వేయడానికి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమవుతుంది, కాంగ్రెస్ పార్టీ సర్కారు సిద్ధమవుతుంది. ఆ మేరకు ఢిల్లీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళడం జరిగింది. గత 2 రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నారు, ఇవాళ వచ్చారు. అసెంబ్లీలో ఇవాళ దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఆ తీర్మానం మేరకు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది, హామీ ఇచ్చింది ప్రజలకి. అంతేకాదు రాహుల్ గాంధీ ఏం చెప్పాడంటే, మొత్తం తెలంగాణ సంపదను ఎంత దోచుకుందో కల్వకుంట్ల ఫ్యామిలీ, ఆ మొత్తాన్ని రికవరీ చేసేసి నేను ప్రజలకి పంచుతాను అనేటువంటి ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. అంతే కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద. ప్లస్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటి మెగా సంస్థ
దాదాపు జీఎస్టీని 12,000 కోట్ల రూపాయలు జీఎస్టీ ఎగ్గొట్టింది అని చెప్పి ఆల్రెడీ ఈడీ దగ్గర ఒక కంప్లైంట్ కూడా ఉంది. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో ఉండేటువంటి అక్రమాలకు సంబంధించి సిబిఐలో కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ బక్కా జడ్సన్ అనే అతను. సో అనేక సందర్భాల్లో ఈడీకి సిబిఐకి జడ్సన్ కంప్లైంట్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ పెండింగ్ ఉన్నాయి, ఈడీ సిబిఐ దగ్గర పెండింగ్లో ఉన్నాయి అవన్నీ కూడా. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇమీడియట్గా సిబిఐ ఈడీ రంగంలో దిగి ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, జ్యుడిషియల్ ఎంక్వైరీకి వేయబోతుంది. ఎందుకంటే వాళ్ళు హామీ ఇచ్చింది జ్యుడిషియల్ కమిషన్ వేసి మేము ఎంక్వైరీ చేపిస్తాం, సిట్టింగ్ జడ్జి చేత మేము ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మేరకు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇవ్వడానికి టెంటేటివ్గా ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి ఆ మేరకు నిర్ణయం తీసుకుంటారు. అది జరిగితే ఇమీడియట్గా కోర్టుల చుట్టూ తిరగాల్సింది స్మితా సబర్వాల్. ఎందుకంటే ఆమె సెక్రటరీగా ఉన్నారు, మిషన్ భగీరథ సెక్రటరీగా ఉన్నారు, సీఎంఓ సెక్రటరీగా ఉన్నారు, ప్లస్ అడిషనల్ బాధ్యతలు ఇప్పుడు భారీ నీటిపారుదల శాఖకు సంబంధించి ఆమెను చేపట్టాలని ఉత్తర్వులు కూడా ఇచ్చారు. కాబట్టి ఇన్ కేస్ ఆమె చేపడితే భారీ నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి బాధ్యతలు కనుక స్వీకరిస్తే ఆ మొత్తానికి స్మితా సబర్వాల్ రెస్పాండ్ కావాల్సి ఉంది, బాధ్యత తీసుకోవాల్సి ఉంది. ప్లస్ పూర్వం నుంచి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ మొత్తం మానిటరింగ్ చేసింది ఆవిడే. కాబట్టి ఆవిడ ఈ జ్యుడిషియల్ కమిషన్ వేస్తారు కదా, ఆ కమిషన్ ఎదుట నుంచోవాల్సి వస్తుంది. నుంచొని ప్రతిదానికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి స్మితా సబర్వాల్ మీద ఉంటుంది. అంటే ఈ 10 సంవత్సరాల్లో జరిగిన వాటన్నిటి గురించి తనే ఆన్సరబుల్ ఉంటుంది, మొత్తం ఆన్సరబుల్ ఆవిడే ఉంటుంది. ఎందుకంటే సెక్రటరీ ఆమె, సీఎంఓ సెక్రటరీ. అంతకుముందు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం సెక్రటరీగా చేశారు, మిషన్ భగీరథ సెక్రటరీగా కూడా ఉన్నారు. ప్లస్ నీటిపారుదల శాఖకు సంబంధించి ప్రతి ఫైలు కూడా ఆమె సంతకాలతోటి మూవ్ అయినాయి. కానీ ఇప్పుడు తాజాగా దాని మీద శ్వేతపత్రం విడుదల చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు ఆమె సంతకాలతో రావాలి ఇవన్నీ కూడా ఆమె సంతకాలతో అసెంబ్లీకి రావాలి. కానీ ఆవిడ ఇప్పుడు అదనపు బాధ్యతలు తీసుకోనందువల్ల ఆమె సంతకాలు పెట్టకుండా తప్పించుకున్నారు. ఇప్పుడు సంతకాలు పెట్టాల్సిన అంటే బాధ్యతలు స్వీకరించలేదు కాబట్టి చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఒబే చేయలేదు. సో దాంతో ఆమె ఏ ఫైల్ మీద సంతకం పెట్టలేదు, ఏ ఫైల్ మొత్తం ఏది కూడా ఆమె ముట్టడం లేదు. సో ఇప్పుడు అసెంబ్లీకి ఇచ్చేటువంటి సమాచారం కూడా ఆ సంతకంతో రాదు. ఇన్ కేస్ ఆమె కనుక బాధ్యతలు స్వీకరిస్తే ఆ సంతకంతో అసెంబ్లీకి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సంబంధించిన సమాచారం మొత్తం వస్తుంది. సో అప్పుడు అంతకుముందు చేసినటువంటి వ్యవహారానికి ఇప్పుడు ఈమె ఇచ్చినటువంటి సమాచారానికి క్వైట్ డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది. అప్పుడు ఈమె నిందితురాలుగా పరిగణించేటువంటి ఛాన్సెస్ ఉంది. అందుకే ఈమె చాలా తెలివిగా చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఆ బాధ్యతలు స్వీకరించలేదు అనేది సచివాలయంలో జరుగుతున్నటువంటి చర్చ. ఈమె ఒకవేళ స్వీకరించకపోయినా గతంలో మూవ్ చేసినటువంటి ప్రతి ఫైల్కి కూడా ఆవిడ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఉదాహరణ తీసుకోవచ్చు, రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆ రోజున సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి గనులకు సంబంధించి ఆవిడ సెక్రటరీగా ఉన్నారు. సెక్రటరీగా ఉన్నప్పుడు ఆమె ద్వారా ఫైల్స్ మూవ్ అయినాయి, ఓబులాపురం గనులు కానీ ఇవన్నీ కూడా. కాబట్టి సీన్ కట్ చేస్తే ఆవిడ్ని జైల్లో పెట్టడం జరిగింది, శ్రీలక్ష్మి జైల్లో పెట్టి ఆమెను విచారించిన సంఘటన మనం చూసాం. కాబట్టి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు వెళ్ళిపోతారు, ఎందుకంటే 5 years వాళ్ళకి. ఈ 5 yearsలో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫైల్స్ మీద సంతకం పెట్టినటువంటి ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్లు వాళ్ళు మాత్రమే ఆన్ పేపర్ దొరుకుతారు. సో ఇప్పుడు స్మితా సబర్వాల్ కూడా ఆ విధంగా దొరికే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అలాగే సచివాలయం కూడా ఇదే చర్చ జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 10 రోజుల పాటు ఆమె రివ్యూ మీటింగ్లకు రాకుండా, ఇప్పుడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే అన్నారు, మంత్రి అసలు ఆమె ఎందుకు రావట్లేదు అని అడిగారు. ఆమె అసలు ఎందుకు రావట్లేదు, ఆమె అధికారి కదా, దీనికి సంబంధించి మిషన్ భగీరథ సంబంధించి అధికారి కదా, ఆమె ఎందుకు రావట్లేదు, పైగా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అప్పచెప్పారు నీటిపారుదల శాఖకు సంబంధించి. బట్ ఆమె వచ్చి ఆన్సరబుల్ కదా, ఆమె ఆన్సర్ చెప్పాలి కదా అని అంటే ఆవిడ రావట్లేదు. 10 రోజుల నుంచి రివ్యూ మీటింగ్లు కూడా రావట్లేదు. దాని మీద ప్రభుత్వంలో కూడా చర్చ జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ ఏం చేస్తారు అనేది చూడాలి. వాళ్ళు అసెంబ్లీలో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఆమెని సరెండర్ చేస్తారా, లేదంటే ఆమె రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతారా, పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతారా, ఇలాంటి చర్చ జరుగుతుంది. ఆమె చుట్టూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి ఆమె చుట్టూ ఒక ఉచ్చు అయితే బిగించుకుపోతుంది అన్నట్టే, ఆల్మోస్ట్ ఆమె చుట్టూ ఒక ఉచ్చు బిగుసుకోబోతుంది అనడానికి ఈ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు ధిక్కరించడమే
ఆమె చేసిన మొదటి తప్పు ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. రైట్ థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు మన చర్చలో మనకి తెలిసింది ఏంటంటే తన చుట్టూ అంటే స్మితా సబర్వాల్ చుట్టూ ఒక ఉచ్చైతే బిగించుతున్నట్టు అనిపిస్తుంది. సో దీని పరిణామాలు ఎలా ఉంటాయి ముందు అనేది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.